ఊరి పేరు నక్కమెట్ట. కొన్నాళ్లుగా నక్కమెట్టలో ప్రశాంతత అనేది కరువయ్యింది. పగలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాని రాత్రవుతుంది అనగానే ఎక్కడి పనులక్కడ వదిలేసి దుకాణాలన్నీ మూసేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు పరుగులు తీస్తారు. సరిగ్గా చీకటి పడుతుందనేటప్పటికీ ఒకడు దండోరా వేస్తూ ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అందరూ ఎక్కడి పనులు అక్కడే ఆపేసి వెంటనే ఇళ్లల్లోకి పోయి తలుపులేసుకుండహో, ఆ రాకాసి పిల్లలు వచ్చే యాలయ్యింది. పారా హుషార్, పారా హుషార్. ఇంతలో చీకటి పడింది. ఊరంతా నిర్మానుషంగా మారిపోయింది. చిన్న పిట్ట అలికిడి కూడా లేదు. ఇంతలో ఒకడు ఊరి బయట నుండి ఊర్లోకి పరుగులు తీసుకుంటూ అడవి మార్గం నుండి వస్తున్నాడు. అప్పటికి చీకటి పడిపోవడంతో కంగారుగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంతలో ఊర్లోకి ఆ రాకాసి పిల్లలు వచ్చేశాయి. అమ్మా, నాన్న ఇంకా రాలేదా అమ్మా? వచ్చేస్తారు బాబు. నేను మీ నాన్న కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వేం భయపడకు, పడుకో. ఆ గ్రామస్తుడు పరుగున ఇంటికి వెళ్తుండగా ఉన్నట్టుండి తన చేతిలో ఉన్న సంచి జారి కింద పడిపోయింది. అందులో నుండి కొన్ని పళ్ళు దొర్లుకుంటూ పోతున్నాయి. అది గమనించిన 2 రాకాసి పిల్లలు ఆ గ్రామస్తుడి పైన విరుచుకుపడి అతి క్రూరంగా చంపుకు తినేశాయి. తెల్లవారిపోతుంది. గ్రామస్తులంతా ఆ గ్రామస్తుడు శవం దగ్గర గుమిగూడారు. గ్రామ పెద్ద కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇన్ని సంవత్సరాల నుండి ఈ రాకాసి పిల్లల వల్ల ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నాం. మన ఊరికి ఎవరో చేతబడి చేస్తున్నారు. ఏదో గట్టి శాపం తగిలుంటుంది. ఈ అనర్థాలకి అంతం అనేది ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. సరే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళండి. అయ్యా, నేనెంత వద్దని మొత్తుకున్నా మా ఆయన వినకుండా పట్నం వెళ్ళాడు. పొద్దుపోతే రావద్దని చెప్పే పంపించాను. అయినా సరే వినకుండా పొద్దుపోయాక వచ్చాడు. ఆ రాకాసి పిల్లల నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా. ఊరి పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్లి ఊర్లో జరిగే అనర్థాలకి కారణమేంటో తెలియక చాలా బాధపడుతున్నారు. మన ఊర్లో ఈ చావులు ఎప్పటికాగుతాయో ఏంటో. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అవునండి, నాకు అదే బాధగా ఉంది. ఆ రాకాసి పిల్లలేంటో మన ఊరి మీద ఎందుకు పడుతున్నాయో అర్థం కావడం లేదు. సర్లే, బాధపడకండి. ఇదిగోండి, నీళ్లు తాగండి. ఊరి పెద్ద ఇంట్లో చిన్నప్పటి నుండి పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు శ్యామ్ ఇంకా గోపి. 2 కవల పిల్లలు. పాపం, వాళ్ళ చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్నారు. ఊరి పెద్ద వాళ్ళని చేరదీసి వాళ్ళ ఆలన పాలన చూస్తున్నాడు. చదువు చెప్పిస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఏరా గోపి, శ్యామ్, ఏంటి ఎలా వచ్చారు? అది కాదయ్యా, మొన్న మన ఆవుకి ఒక దూడ పుట్టింది కదా, దానికి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నాం. అవునయ్యా, రాధా అని పెడదామని నేను, వద్దు శాంతి అని పెడదామని వీడు ఆలోచించుకుంటున్నాం. అయ్యా, మీరేమైనా సలహా ఇస్తారేమో అని. 2 పేర్లు బాగున్నాయిలేరా. ఒక పని చెయ్యండి. 2 పేర్లలో నుండి ఒక్కొక్క అక్షరం తీసుకుని శారదా అని పెట్టండి. హాయ్, శారదానా? భలేగా ఉందయ్యా పేరు. పదరా, శారద దగ్గరికి వెళ్దాం అని 2 పరుగున ఆ దూడ దగ్గరకు వెళ్తారు. సాయంత్రం అవుతుంది. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. దండోరావాడు వీధి వీధి తిరుగుతూ దండోరా వేస్తున్నాడు. అందరూ ఎక్కడి పనులు అక్కడే ఆపేసి వెంటనే ఇళ్లల్లోకి పోయి తలుపులేసుకుండహో, ఆ రాకాసి పిల్లలు వచ్చే యాలయ్యింది. పారా హుషార్, పారా హుషార్. ఇంతలో చీకటి పడింది. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ దెయ్యం పిల్లలు ఊర్లోకి వచ్చి ఊరంతా తిరుగుతూ ఉన్నాయి. శ్యామ్, శారదని జాగ్రత్తగా కొట్టంలోకి తోలేసావా? అదేంటి గోపి, నువ్వు తోలుకెళ్ళలేదా? లేదురా, నేను అయ్యగారు బట్టలు మడత పెట్టడానికి పైకి వెళ్ళాను కదా. మరైతే నేను కూడా గదిలో ఉన్నాను. ధాన్యం బస్తాలు లెక్క చూస్తున్నా. ఇంతలో చీకటి పడిందన్నా. దండోర విని పరుగును మన గదికి వచ్చేసాను. మరైతే ఇద్దరం కలిసి శారదని బయట వదిలేసామా? ఇప్పుడు ఎలారా? ఆ రాకాసి పిల్లలు శారదని చంపేస్తాయేమో. పద,
త్వరగా శారదను తీసుకురావాలి. అనుకొని ఇద్దరు చాలా కంగారుగా బయటకు వచ్చి గొడ్ల చావళ్లోకి వెళ్లి చూస్తే అక్కడ దూడ కనిపించలేదు. చుట్టుపక్కలంతా చూస్తే గోడ దగ్గరున్న మొక్కలను మేస్తూ ఉంది. ఇద్దరు పరుగున వెళ్లి ఆ దూడని తాడుతో కట్టి పట్టుకొని వెనక్కి లాగుతున్నారు. కాని ఎంత లాగినా దూడ వెనక్కి రావట్లేదు. ఇంతలో బయట నుండి 2 రాకాసి పిల్లలు గోడపైకి ఎక్కేసి లోపలికి దూకేసి నడుచుకుంటూ వాళ్ల వైపు వచ్చేస్తున్నాయి. ఊరి పెద్ద ఇంటి లోపల నుండి జరుగుతుందంతా చూస్తున్నాడు. ఒరే గోపి, శ్యామ్, దాన్ని వదిలేసి వెనక్కి వచ్చేయండ్రా, మిమ్మల్ని రండ్రా. కాని ఎంత పిలుస్తున్నా గోపి, శ్యామ్ పట్టించుకోలేదు. ఆ దూడని ఎలా అయినా కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆ 2 రాకాసి పిల్లలు ఆ దూడ మీదకి దూకి చంపుకొని తినేస్తాయి. కాని పక్కనే ఉన్న గోపిని, శ్యామ్ని మాత్రం ఏమీ అనకుండా మళ్ళీ అదే గోడ దూకి బయటకు వెళ్లిపోతాయి. ఇక్కడ జరిగిందంతా ఊరి పెద్ద ఇంకా ఊరి పెద్ద భార్య కళ్యాణి చూస్తూ ఉండిపోయారు. తెల్లవారింది. గోపి ఇంకా శ్యామ్ చనిపోయిన ఆ దూడ దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఊరి పెద్ద పిలుస్తున్నారని ఏడుస్తున్న వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది కళ్యాణి. గోపి, శ్యామ్, మీ ఇద్దరికి ఆ రాకాశ పిల్లలు చూస్తే భయం వేయలేదా? మీరు వాటి పక్కనే ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏమీ చేయకుండా ఒక్క ఆవు దూడను మాత్రమే చంపి వెళ్లిపోయాయి. ఏం చేశారా మీరు? ఏమో అయ్యగారు, మాకేమీ తెలీదు. వాళ్ళని చూస్తే మాకేమీ అంత భయం వేయలేదు. అవి కూడా మమ్మల్ని చూసి ఏం చేయకుండా వెళ్ళిపోయాయి అంటే మాకు కూడా ఏం తెలియడం లేదయ్యా. మేము ఏమీ చేయలేదయ్యా. కానీ అయ్యా, వాళ్ళ ఎడంకాల మీద ఒక విచిత్రమైన మచ్చను చూశానయ్యా. సరిగ్గా మా ఎడంకాల మీద కూడా అలాంటి మచ్చే ఉందయ్యా. ఇదిగో అని వాళ్ళిద్దరి ఎడమకాలు ముందుకు చూపిస్తారు. చూస్తే ఏదో విచిత్రమైన ఒక మచ్చ లాంటిది ఉంది. అది చూసి ఊరి పెద్ద కళ్యాణి ఆశ్చర్యపోయారు. అయితే మీ ఇద్దరికి వాళ్ళకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఇంతలో ఏదో గుర్రం బండి వచ్చి ఊరి పెద్ద ఇంటి ముందు ఆగింది. అందులో నుండి మంత్రాల తాత దిగాడు. ఎవరయ్యా మీరు? చూడ్డానికి మంత్రగాడిలా ఉన్నారు. నా పేరు మంత్రాల తాత. మీరు అన్నట్టుగానే నేనొక మాంత్రికుణ్ణి. మీ ఊరిలో ఏదో సమస్య ఉందని దొరయ్య చెప్తే వచ్చాను. దొరయ్య చెప్పాడా? అవును, కొద్ది రోజుల క్రితం దొరయ్య నన్ను కలిసి మీ ఊరిలో తిరుగుతున్న రాకాశ పిల్లల గురించి చెప్పాడు. తనతో రమ్మన్నాడు. కానీ నేనప్పుడు మా దైవమైన సుతల దేవుడికి పూజ చేస్తున్నా. ఆ పూజ అయ్యేంత వరకు నా శక్తులేవీ పనిచేయవు. సరే అని చెప్పి అతనిని ముందుగా పంపించేసి పూజ ముగించుకొని ఇప్పుడు రావాల్సొచ్చింది. ఇంతకీ దొరయ్యని కలిసేదెలా? ఇంకెక్కడ దొరయ్యయ్యా? ఆ రాకాశ పిల్లల చేతిలో చనిపోయాడు. ఏంటి, దొరయ్య చనిపోయాడా? ఊరి పెద్ద ఇన్ని రోజుల నుంచి ఊరిలో జరిగిందంతా మంత్రాల తాతతో చెప్పాడు. ఎలాగైనా మీరే మా ఊరిని రక్షించాలయ్యా. మీరు చెప్పిన 2 పిల్లలు వీళ్ళేనా? అని చెప్పి వాళ్ళ ఇద్దరి కాళ్ళ వైపు తదేకంగా చూశాడు. వెంటనే ఈ 2 పిల్లల తల్లిదండ్రుల సమాధి దగ్గరకు వెళ్ళాలి అని ఊరి పెద్దని వెంట పెట్టుకుని మంత్రాల తాత శ్మశానంకి వెళ్లాడు. గోపి శ్యామ్ల తల్లిదండ్రుల సమాధుల దగ్గర మంత్రం చదువుతున్నాడు. గ్రా శరమి క్రా క్రా జరమి క్రా క్రా శరమి గ్రా క్రా జరమి క్రా అని మంత్రం చెప్పగానే సమాధుల్లో నుండి గోపి శ్యామ్ల తల్లిదండ్రుల ఆత్మలు బయటకు వచ్చాయి. మంత్రాల తాత ఊరిలో జరిగే విషయాల గురించి వివరంగా చెప్పి, చెప్పండి, ఆ రాకాసి పిల్లల కాళ్ళ మీద ఉన్నట్లు మీ పిల్లల కాళ్ళ మీద కూడా ఒకేలాంటి మచ్చలు ఉన్నాయి. పైగా ఊరిలో అందరినీ చంపుకు తినే ఆ రాకాసి పిల్లలు మీ పిల్లల్ని మాత్రం ఏమీ చేయకుండా వదిలేశాయి. అంటే ఆ రాకాసి పిల్లలకి మీ పిల్లలకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. అదేంటో చెప్పండి. చెప్తాను. నా పేరు సుశీల. మా ఆయన వర్మ. మాది ఈ ఊరే. మా ఆయన ఊరి పెద్ద సత్యేంద్ర దగ్గరే
సలహాదారుడిగా పనిచేస్తూ ఉండేవారు. కొన్నాళ్ల క్రితం అయ్యా, ఈరోజు తోటలో కొబ్బరికాయలన్నీ బండిలోకి ఎక్కించాలయ్యా. కూలీలతో మాట్లాడమంటారా? వర్మ, అవి కూడా నాకు చెప్పాలా? నువ్వే చూసుకో, పర్వాలేదులే. సరే అయ్యా. ఇంతకీ పిల్లలు పుట్టట్లేదని మొన్నెవరో వైద్యుని కలిసి వస్తానన్నావు, వెళ్ళావా మరి? వెళ్ళానయ్యా. పరీక్షలన్నీ చేసి పిల్లలు పుట్టడం కష్టమంటున్నారు. పిల్లల విషయంలో మాకు నిరాశ తప్ప ఇంకేమీ మిగలలేదయ్యా. మావిడిని చూస్తుంటే నాకు మనసు చెలించిపోతుంది. ఎప్పుడు చూసినా దిగాలుగా ఉంటుంది. దానికి తోడు ఊర్లో వాళ్ళు అంటున్న సూటిపోటు మాటలకి తట్టుకోలేకపోతుందయ్యా. బాధపడకురా, సమయం వచ్చినప్పుడు అన్నీ బాగా జరుగుతాయి. నువ్వే మీ భార్యకి ధైర్యం చెప్తూ ఉండాలి. సరే అని వర్మ అక్కడి నుండి వెళ్లిపోయాడు. తోటలో పని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్లి చూసేసరికి సుశీల మంచం మీద ఏడుస్తూ కూర్చుంది. ఏమైంది సుశీల? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, నాకింక మన ఊర్లో ఉండాలని లేదండి. ఊరి వాళ్ళు అంటున్న సూటిపోటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే భయం వేస్తుంది. పిల్లలు లేరని, ఎవరు ఏ మాట అంటారని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది. నాకసలు బ్రతకాలని లేదండి. అవును సుశీల, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పిల్లలు పుట్టట్లేదన్న విషయం తెలిసి నాకు ఇచ్చే ఆపాటి మర్యాద కూడా ఇవ్వట్లేదు. చాలా చులకనగా చూస్తున్నారు. చనిపోవాలనిపిస్తుంది. అయితే పదండి, అదే చేద్దాం. చనిపోదామని నిర్ణయించుకుని ఇద్దరు అర్ధరాత్రి అవ్వగానే ఊరి చివర పాడుబడ్డ బావిలోకి దూకి చనిపోదామని వెళ్తున్నారు. సరిగ్గా బావి మీద నుండి దూకేసే సమయానికి ఎవరో ఒక మాంత్రికుడు వచ్చి వీళ్లను కాపాడాడు. వాళ్ళ చేతులు పట్టుకుని వెనక్కి లాగేశాడు. ఏంటి మీరు చేసే పని? చనిపోయేంత కష్టం ఏమొచ్చింది మీకు? మమ్మల్ని ఎందుకు కాపాడారు స్వామి? మమ్మల్ని చావనివ్వండి. ఇంతకీ మీరెవరు స్వామి? నా పేరు దుష్టకర్మ. నేనొక క్షుద్ర మాంత్రికుడిని. అసలు ఏంటి మీ సమస్య, చెప్పండి. వర్మ వాళ్ళ కష్టాన్నంతా దుష్టకర్మకి చెప్పుకున్నాడు. ఆ మాంత్రికుడు జరిగిందంతా విన్నాక తనతో పాటు ఉత్తర కొండల్లో ఉండే తన స్థావరానికి తీసుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఏదో విచిత్రమైన దేవతా విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూసి వర్మ ఇంకా సుశీల చాలా భయపడిపోయారు. స్వామి, ఏంటిదంతా? మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చారు? ఇదేదో క్షుద్రదేవత విగ్రహంలా ఉంది. అవును, క్షుద్ర దేవతనే. ఈ దేవత పేరు దశవర దేవత. ఈ క్షుద్ర దేవత చాలా మంచిది. మనం క్రమం తప్పకుండా 10 మాసాల పాటు దశవర దేవత యాగం చేస్తే ఆ తల్లి కరుణించి మనం కోరుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తుంది. కానీ ఆ దీక్ష చాలా కష్టమైంది. పర్వాలేదు స్వామి, పిల్లల్ని బ్రతుకు బ్రతకడం కన్నా కష్టమైనది ఇంకోటి ఉండదు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను స్వామి. సరే, అయితే ఇప్పటి నుండి 10 అమావాస్యలు పూర్తయ్యే వరకు మీ ఇంట్లో ఉండిన ఏదైనా ఫలహారంతో నీది మీ ఆయనది రక్తాన్ని కలిపి ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఆ రక్తం కలిపిన పలహారాన్ని నైవేద్యంగా పెట్టి ఆ రాత్రి అంతా నేను వేసే మంత్రముగ్గులో పడుకోవాలి. నీ పొట్టకి చిన్న కత్తిగాటు పెట్టి ఆ రక్తం వచ్చిన చోట ఒక తెల్లని చీర కట్టి ఉంచి ఇంకొక చెంగుని ఈ దేవత పొట్టకి కట్టి ఉంచాలి. పూజ పూర్తయ్యే వరకు ఆ బంధాన్ని తెంచకుండా అలాగే ఉంచాలి. ఇలా 10 అమావాస్యలు చేస్తే దశవర దేవత తప్పకుండా కరుణిస్తుంది. అలా 10 అమావాస్యలు గడిచిపోయాయి. మాంత్రికుడు చెప్పినట్టే సుశీల 10 మంది పిల్లలకి జన్మనిచ్చింది. ఆ పిల్లల్ని చూసి వర్మ ఆనందానికి అవధులు లేవు. ఇదిలా ఉండగా సంతోషం, చాలా సంతోషం. మీరు నిజంగా దేవుళ్ళ వచ్చి మా సమస్యని తీర్చారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. వర్మ, అనుకున్న ప్రకారమే అంతా బాగానే జరిగింది. గుర్తుంచుకోండి, ఈ 10 మంది పిల్లల్లోనూ దశవర దేవత క్షుద్రశక్తి ఉంది.
వీళ్ళలో ఏ ఒక్కరిని ఆకలితో ఉంచకూడదు. దుష్టశక్తి అనుగ్రహంతో పుట్టడం వల్ల వీళ్ళు ఆకలికి అస్సలు తట్టుకోలేరు. అలాగే స్వామి. కాని అన్నింటికన్నా ముందు ప్రస్తుతం ఈ పిల్లలకి ఆకలి తీర్చేందుకు దశవర దేవతకి ఎవరో ఒక మనిషిని బలి ఇచ్చి ఆ రక్తం తాగించాలి. ముందు మీరిద్దరూ వెళ్లి బలివ్వడానికి ఎవరినైనా తీసుకుని రండి. త్వరగా. అలా అనగానే సుశీల, వర్మ ఇద్దరూ కలిసి ఊర్లోకి బయలుదేరారు. మధ్య దారిలో ఇప్పటికిప్పుడు బలికి మనిషి కావాలంటే ఎక్కడి నుండి తెచ్చేది? అవునండి, ఏ కోడినో మేకనో తీసుకురమ్మంటే బాగున్ను. మనిషిని చంపాలంటే ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే ఈ ఊరు జనం మనల్ని చంపేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరినో ఎందుకు బలివ్వాలి? ఆ దుష్టకర్మ మాంత్రికుణ్ణే బలిచ్చేస్తే సరిపోద్దిగా. ఏమంటున్నావు సుశీల? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఇప్పుడు మన బిడ్డలు బ్రతకాలన్నా, ఈ సమస్య నుండి తప్పించుకోవాలన్నా ఇదొక్కటే దారి. పైగా మన పిల్లల పుట్టుక కోసం మూడో కంటికి తెలియకుండా ఉండాలి. అలా తెలిసినవాడు మాంత్రికుడొక్కడే, కాబట్టి వాడినే చంపాలి. అలా అనుకొని తిరిగి గుహలోకి వెళ్లిపోతారు. ఆఖరికి ఇద్దరూ కలిసి చాలా తెలివిగా పన్నాగం పన్ని ఆ మాంత్రికుణ్ణి చంపేశారు. ఆ రక్తాన్ని 10 మంది పిల్లలకి పట్టించారు. అనుకున్నది జరిగింది కదా, ఇక పద వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదాం. మీకసలు బుర్రేమైనా పని చేస్తుందా? ఇలా 10 మంది పిల్లల్ని తీసుకుని ఊర్లోకి వెళ్తే ఊరి వాళ్ళంతా ఏమనుకుంటారు? అనుమానం వస్తుందిగా. అవును సుశీల, ఇప్పుడు ఎలా మరి? అయినా మనకి 2 పిల్లలు సరిపోతారండి. మిగతా 8 మందిని ఇక్కడే ఉండనిద్దాం. మరి వాళ్ళ ఆలనా పాలన ఎలా సుశీల? వాళ్ళని ఆకలితో ఉండనివ్వకూడదని మాంత్రికుడు చెప్పాడు కదా. అబ్బా, దానికి ఓ దారి ఆలోచించానండి. వాళ్ళకి ఆకలి తీరిస్తే చాలు కాబట్టి రోజుకు 2 పూటలు కావలసినంత తిండి తీసుకువెళ్లి పెట్టేస్తే చాలు, వాళ్లే పడుంటారు. ఇద్దరూ సరే అనుకుని 2 పిల్లల్ని వాళ్లతో పాటు తీసుకుని వెళ్లారు. మిగతా 8 మందిని గుహలోనే వదిలేశారు. ఊరి వాళ్ళందరికీ ప్రసవానికి పుట్టింటి నుండి వచ్చిందని, కవల పిల్లలు పుట్టారని చెప్పుకుంటూ వచ్చారు. ఏళ్లు గడిచిపోయాయి. కొన్నాళ్లకి సుశీలకి జబ్బు చేసి చనిపోయింది. కాని వర్మ మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా కావిడితో భోజనం తీసుకుని వెళ్తున్నాడు. కొన్ని రోజులకి వర్మ కూడా భార్య చనిపోయిందన్న దిగులుతో మంచాను పట్టి చనిపోయాడు. ఇదే జరిగింది. అంటే మీరు చనిపోయినప్పటి నుండి ఆ మిగతా పిల్లలకి ఆహారం అందించే వాళ్ళు లేక ఇలా ఊరి మీద పడి చంపేస్తున్నారన్నమాట. అయినా మీరు చనిపోతేనేమి, మీ తర్వాత మీరు తెచ్చి పెంచుకున్న 2కి మిగతా వాళ్ళ కోసం చెప్పి ఆహారం అందించొచ్చు కదా. ఆ గుహలో ఉన్న పిల్లల కోసం మేం పెంచుకున్న వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లో తెలవనివ్వకూడదని నా దగ్గర సుశీల మాట తీసుకుంది. అందుకే చెప్పలేదు. మీ బుద్ధి తక్కువ పనికి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మీకు తెలీదు. అయినా పిల్లలు లేకపోతే ప్రాప్తం లేదనుకోవాలి. అంతేకాని ఇలా క్షుద్ర మాంత్రికులని, దేవతలని గుడ్డిగా నమ్మకూడదు. సరే, ఇప్పుడు ఈ సమస్యకి ఏంటి పరిష్కారం? ఏమైనా ఉందా మీకు తెలిసి? ఉంది, ఒక దారి ఉంది. ఆ మాంత్రికుడు చెప్పిన దాని ప్రకారం 10 మంది పిల్లల్లో ఎవరైనా మంటల్లో కాలిపోతే మిగతా వాళ్ళంతా కూడా అప్పటికప్పుడు చనిపోతారు. అయ్యో, అదేంటి? అలా చేస్తే ఇప్పుడు బ్రతికున్న గోపి, శ్యాములు కూడా చనిపోతారు కదా. ఈ సమస్యకి ఇదొక్కటే పరిష్కారం అని చెప్పి వర్మ, సుశీల ఆత్మలు మాయమైపోయారు. అయ్యో, చిన్నప్పటి నుండి కన్నబిడ్డలా పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చనిపోతారని తలుచుకుంటేనే ప్రాణం పోతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ వేరే దారి లేదు. మీరు వెంటనే వెళ్లి గోపి, శ్యాములను ఇక్కడికి తీసుకురండి అని చెప్పి ఊరి పెద్దకి గోపి, శ్యామ్లని తీసుకుని రమ్మని పంపించాడు. కాసేపటికి చీకటి పడింది. 2 వెంట పెట్టుకొచ్చాడు ఊరి పెద్ద. అక్కడ అడవిలో నుండి ఆ రాకాసి పిల్లలు ఊర్లోకి రావడం మొదలుపెట్టాయి. ఇక్కడ శ్మశానంలో మంత్రాల తాత గోపి, శ్యామ్లకి జరిగింది మొత్తం చెప్పాడు. మా కోసం ఏమీ ఆలోచించకండి. మాలాంటి వాళ్ళు బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే.
కాబట్టి మమ్మల్ని చంపేయండి. సరే అనుకుని ఇంక చేసేదేమీ లేక మంత్రాల తాత ఒక మంత్రముగ్గు లాంటివి వేసి అందులో గోపి శ్యామ్లను ఉంచి చుట్టూ కట్టెలు పేర్చి మంట అంటించాడు. ఆ మంటల్లో కాలిపోతున్నారు గోపి శ్యామ్లు. కాలిపోవడంతో అక్కడ ఊరిలో తిరుగుతున్న రాకాసి పిల్లలు కూడా ఎక్కడ వాళ్ళక్కడ కాలిపోయి బూడిదైపోతున్నారు. ఏ అపం శుభం తెలియని పిల్లలని ఏమీ చెయ్యకుండా కాపాడకుండా నా చేతులతో చంపేశాను. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆ కాలిన బూడిదలో నుండి వాళ్ళ పుర్రెలు రెండింటిని తనతో తీసుకొని ఊరి పెద్దగారు, ఇంకా మీ ఊరికొచ్చిన భయమేమీ లేదు. మీరంతా ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. నేను వెళ్ళి వస్తాను. సరే మంత్రాల తాత, ఈ ఊరిని కాపాడారు. ఇంతకీ గోపి శ్యామల పూరెలు మీ వెంట తీసుకుని వెళ్తున్నారు ఎందుకని? మంత్రాల తాత ఇంట్లో సుతల మంత్ర ముగ్గులో ఆ 2 పుర్రెల్ని ఉంచి మంత్రం చెప్పి కొన్ని రోజుల పాటు కఠోర హోమం చేస్తున్నాడు. కొన్ని రోజులకి హోమం మంటలు ఉంచి సుతల దేవుడు పలికాడు. నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. నువ్వు అనుకున్నట్టుగానే ఈ 2 ఆత్మలకి నా మహాశక్తి ప్రసాదిస్తున్నా. ఇక నుండి నీకు తోడుగా 2 ఆత్మలు ఉంటాయి. ఆజ్ఞ మంత్రాల తాత. ఇక నుండి మీ పేర్లు గట్టి దెయ్యాలు.